నాయకుడు నీ సంఘములో నువ్వు ఒక గొప్ప నాయకత్వం కలిగి ఉండబోతున్నావు అంటే దేవుడు నేను నమ్మాలి. ఇక్కడ మనం చూసినప్పుడు అక్కడ రాశాడు, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు ప్రచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమ నాకు చూపిస్తున్నాడు. ఈరోజు నా ప్రేమ చూపించేవారు లేరు, ప్రేమ కరువు అయిపోతా ఉంది. కాబట్టి ఎందుకు ప్రేమ కలగట్లేదంటే వారిలో నమ్మకత్వాన్ని కోల్పోయారు. కరెంటు పోతే ఫ్యాన్ ఎలా అయిపోద్దో, కరెంటు పోతే బల్బ్ ఎలా అయిపోద్దో, పవర్ అయిపోతే వాచ్ ఎలా ఆగిపోద్దో, పెట్రోల్ అయిపోతే కారు ఎలా ఆగిపోద్దో, పెట్రోల్ అయిపోతే బైక్ ఎలా ఆగిపోద్దో, ప్రాణం పోతే శరీరం ఎలా ఆగిపోద్దో, దేవుని యొక్క నమ్మకత్వం వెళ్ళిపోతే నిర్మలరా ఆ వ్యక్తులు మ్రోగేడి కంచులాగుంటారు, సమాధులు కొట్టిన సున్నం లాగుంటారు, వారిలో ఏ కార్యాలు జరగవు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంఘాలు కడతామని డబ్బు కలెక్షన్ చేస్తారు, ఏమి కట్టరు, అయిపోద్ది. మరొక ఏడాది ఇంకొక దానికి ప్రిపేర్ అవుతారు, ఫెయిల్ అవుతారు, ఇంకొక దానికి ఫెయిల్ అవుతారు, ప్రిపేర్ అవుతారు, ఫెయిల్ అవుతారు. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళని నమ్మి ఇచ్చాడు, నమ్మకత్వాన్ని కోల్పోయాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుడు నమ్మి నీకేమిచ్చాడు? ఈ రోజున దేవుడు నీకు నమ్మి నీ కుటుంబాన్ని ప్రేమించి, నిన్ను ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి దేవుడు నీకు ఏ బాధ్యత నమ్మకంగా బ్రతుకుతున్నావా? నమ్మకమైన జీవితాన్ని కలిగి నడుస్తూ ఉన్నావా? నడవకపోతే ఒక దినాన దేవుడు నిన్ను లెక్క అడగబోతున్నాడు. చాలా మందికి ఒక కథ తెలుసు. 5 ఇచ్చాడట, ఏమండి 10 ఇచ్చాడట, ఇంకా 1 ఇచ్చాడట. ఎలా ఇస్తాడండి? అలా ఇస్తాడు. ఇచ్చినటువంటి వ్యక్తులు ఏమన్నాడు? ఒకటి ఏమన్నాడంటే, చెడుదాసుడు అన్నాడు, నమ్మకం లేనోడా, నీకేం పని అప్పచెప్పాను నేను ఒక పని అప్పచెప్తే ఆ పని చేయలేక భయపడి ప్రకర కూర్చొని రాగానే కన్నీళ్ళు పెడతావా? నమ్మకం లేనోడా, లేకపోతే ఇష్టం లేనోడా అలా అన్నాడు. మరొక వ్యక్తిని దగ్గర తీసుకుని, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఈ రోజున బలా నమ్మకమైన మంచి ప్రార్థనా పరురాలా అని దేవుడిని అనకూడదా? మంచి సేవ చేసావు సేవకుడా నేను అనకూడదా? మంచి కార్యాలు చేస్తున్నావు కుటుంబ యజమానుడని నేను అనకూడదా? మంచి చదువు చదువుతున్నాను ఆయన అని నేను అనకూడదా? మంచి ఉద్యోగం చేస్తున్నావని నేను ప్రేమించకూడదా? దేవుడు ఇలా ఉండాలనుకుంటున్నాడు. నమ్మకమైనటువంటి వారారా, అన్యాయం చేసేవారారా నా ఎదురు నుండి వెళ్ళిపోండి అన్నాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు? నమ్మకత్వం వాళ్ళు కోల్పోయారు. దేవుడు నమ్మాడు. గమనించండి, 11 మంది శిష్యులు నమ్మినట్టే 12వ వాడిని కూడా నమ్మాడు. అలాగని 11 మంది ఏమో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు గొప్పోళ్ళేం కాదు, వాళ్ళు కూడా మోసం చేశారు. పేతురు అబద్ధం ఆడతాడని చెప్పాడు దేవాదేవుడు, అబద్ధాలు ఆడాడు. అబద్ధములు ఆడేవాడు పరలోకానికి వారసుడు కాదు యాక్చువల్గా. కానీ ఆ అబద్ధాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు, ఆ అబద్ధాన్ని బట్టి కన్నీరు పెట్టాడు, ఆ అబద్ధాన్ని బట్టి తన మనస్సంతటిని కూడా ప్రభువు వైపు తిప్పాడు. నేను ఇంకెన్నడూ కూడా తప్పు చేయను అని ఒక నిర్ణయంలోనికి వచ్చాడు. పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీళ్లు పెట్టాడు. అంతేకాదు మిగతా వాళ్ళు కూడా చాలా తప్పులు చేశారు. ఎందుకంటే ఒకతను నాకు తెలియదు అన్నాడు, ఒక్కొక్కతను నేను చూడాలన్నాడు, అసలు వచ్చింది ఆయనైనా అనుమాన పడ్డాడు. సో మెనీ ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళకి. కానీ దేవుడు మాత్రము దర్శించడము ఆపలేదన్నమాట. కారణం ఏంటంటే ఈ రోజు నిన్ను కూడా పిలుస్తున్న దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు నమ్మకమైన పరిచారకుడిగా ఉండాలి, నమ్మకమైన ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇక్కడ అదే చెబుతున్నాడు, అయ్యా అతడు మా విషయంలో నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందరి మీ ప్రేమను మాకు చూపించాడు, లేక పంచాడు, లేక తెలియజేశాడు. దేవుని ప్రేమ చూపించాలంటే దేవుడు దిగిరాడు. దేవుని ప్రేమ సౌకుల్లో ఉండాలి, దేవుని ప్రేమ సౌకుడు బోధ చేయాలి, దేవుని ప్రేమ వాక్యంలో ఉండాలి, దేవుని ప్రేమ ప్రార్థనలో ఉండాలి.
దేవుని వాక్యం ఏం ప్రకటిస్తుందో